మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎవిడెన్స్ రెస్పాన్స్ టీం సోదాలు నిర్వహించింది. ల్యాప్టాప్, సీసీ కెమెరా, హార్డ్ డిస్క్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జోగి రాము ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. నకిలీ మద్యం కేసులో ఇవాళ ఉదయం జోగి రమేష్, రామును సిట్ అరెస్టు చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎవిడెన్స్ రెస్పాన్స్ టీం సోదాలు నిర్వహించారు. ల్యాప్టాప్, సీసీ కెమెరా, హార్డ్ డిస్క్, అదేవిధంగా సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జోగి రాము ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు అధికారులు. నకిలీ మద్యం కేసులో ఇవాళ ఉదయం జోగి రమేష్, జోగి రామును సిట్ అరెస్టు చేసింది. దీంతో పెద్ద ఎత్తున అక్కడకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు చేరుకుని జోగి రమేష్కు అనుకూలంగా, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి. మొత్తంగా నకిలీ మద్యం కేసు విచారణ సిట్ ముమ్మరం చేసింది. సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. జోగి రమేష్ అరెస్టుతో ఇంకా మరికొన్ని అరెస్టులు జరుగుతాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి యాకూబ్ జాయిన్ అవుతున్నారు. యాకూబ్. ఎస్ వంశీ, ఉదయం నుంచి హైటెన్షన్ జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. సుమారుగా 4:30-5 గంటల సుమారుగా 2 గంటల సేపు అక్కడే వెయిట్ చేశారు. 8 గంటల ప్రాంతంలో జోగి రమేష్ని అరెస్ట్ చేసి మనం విజువల్లో చూపిస్తున్న ఇదే పైన రూమ్లో ఇప్పుడు ప్రస్తుతం ఆయన్ని విచారణ కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4 గంటల పైన అవుతుంది. 4 గంటల నుండి ఆయన విచారణ చేస్తున్నారు విచారణ అధికారులు. అయితే మరో పక్కన ఇబ్రహీంపట్నం ఇంటి దగ్గర జోగి రమేష్ వాళ్ళ ఇంటి దగ్గర మరియు వాళ్ళ బ్రదర్ జోగి రాము ఇంటి దగ్గర అక్కడ కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ ఇంట్లో ఉన్న సిస్టమ్స్, హార్డ్ డిస్క్, అదేవిధంగా సీసీ కెమెరా, హార్డ్ డిస్క్లు తీసుకున్న పరిస్థితి, హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి. మరో పక్కన సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. ల్యాప్టాప్లు, ముఖ్యంగా ల్యాప్టాప్లో కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత జోగి జోగి రమేష్ బ్రదర్ అయిన జోగి రాము ఇంటికి వెళ్ళారు. అక్కడ కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి. ఇదంతా పూర్తిగా గతంలో కల్తీ లిక్కర్ స్కామ్కి సంబంధించి జనార్దన్ వాంగ్మూలాన్ని బట్టి కేసు నమోదు చేశారు అని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే జనార్దన్కి, జోగి రమేష్ వాళ్ళ బ్రదర్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? వీళ్ళు గతంలో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి వచ్చారు. పరిస్థితిని గమనించి హైకమాండ్కి అయితే చెప్పడానికి, పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది పిన్ టు పిన్ హైకమాండ్కి చెప్పడానికి అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా చూస్తున్న పరిస్థితి. అయితే ఈ విచారణ ఎంతవరకు సాగుతుంది, ఈ కేసుకి సంబంధించి జోగి రమేష్ పాత్ర ఎంతవరకు ఉంది, వాళ్ళ బ్రదర్ జోగి రాము పాత్ర ఎంతవరకు ఉంది అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. అయితే మరో పక్కన ఇప్పటికే అన్నవరం జిల్లాకు సంబంధించి కీలకంగా అక్కడ కూడా పూర్తి స్థాయిలో అక్కడ పెద్ద ఎత్తున డంపు దొరికింది. కాబట్టి ఆ డంపుకి సంబంధించి జనార్దన్ చెప్పిన వాంగ్మూలంలో పూర్తిగా జోగి రమేష్ నన్ను అక్కడ పంపించారు, చంద్రబాబుని అక్కడ పూర్తిగా ఇబ్బంది పెట్టేందుకే అక్కడికి నన్ను పంపించారు అనేది కూడా చెప్పడం. ఇప్పుడు దాని మీద పూర్తిగా అసలు జనార్దన్కిను జోగి రమేష్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అంటే ఒక ప్రాంతం వాసులేనా, లేకపోతే ఇంకేమన్నా వీళ్ళిద్దరి మధ్య ఇంకేమైనా ఉన్నాయా అని పూర్తిగా ఫోన్ డేటాని కూడా ఇప్పటికే ఫోన్లు కూడా పూర్తిగా సీజ్ చేశారు. కాబట్టి ఫోన్ డేటాను కూడా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి. జోగి రమేష్తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ఇప్పటికే సీజ్ చేసిన పరిస్థితి. అంటే వీళ్ళు పూర్తిగా ఈ ఫోన్ల ద్వారా ఏదైనా లావాదేవీలు జరిగినాయా, లేదంటే ఎవరితోనైనా జనార్దన్తో కానీ జగన్మోహన్తో కానీ అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న మిగతా వాళ్ళు A1, A2 నుంచి A14 వరకు ఉన్నారు, వాళ్ళలో ఎవరితో అయినా మాట్లాడారా అనే కోణంలో అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ సాయంత్రానికి ఆగిద్దా, లేదంటే రేపు ఉదయం వరకు విచారణ చేస్తారా అనేది కూడా తెలియాలి. ఇప్పటికే సుమారుగా 4:30 గంటల పైచిలకు విచారణ అయితే కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు వంశీ.